హాయ్ ఫ్రెండ్స్, నేను ఉప్పు మిరపకాయలు పెట్టుకుంటున్నాను. పెట్టేశాను. ఫస్ట్ మిరపకాయలు నాటుకాయలు తెచ్చుకున్నాను. ఇలాగా బాగా చీల్చి బాగా కడిగి ఇలాగ తొడియాలు తీసేసి చీల్చుకున్నాను. అలాగ పెరుగు వేసుకున్నాను. పెరుగు తీసుకొని పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా ఊరబెట్టాను. నేను తీసి వెనలా పెడుతున్నాను. ఇలాగ ఉప్పు మిరపకాయలు మనం ఇలా వేసుకుంటే పెరుగులో వేసుకుంటే చాలా రోజులు ఉంటాయి. చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి, చెడిపోవు, బాగుంటాయి. ఇలా పెరుగులోంచి శుభ్రంగా తీసేసుకోవాలి. పెరుగు లేకుండా మనం ఆ పెరుగుని అలాగే ఎండలో వేసి పెట్టాలి. పెరుగును కూడా ఎండలో పెట్టాలి. అప్పుడు పెరుగు కూడా కొంచెం ఎండ తగిలితే బాగుంటుంది. ఇలాగ మనం ఈ పెరుగు దీనిలోకి ఊడిపోయేటట్టుగానే మనం ఎండబెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఉప్పు మిరపకాయలు వేసుకునే విధానం ఇవి చూడండి. పెరుగు ఎలా పట్టిందో కాబట్టి ఇలాగే మనం ఎండబెట్టుకోవాలా. పెరుగు బాగా దీనికి సెట్ అయ్యేటట్టుగా మనం ఎండబెట్టుకుంటే మిరపకాయ కారం ఉండదు, టేస్ట్గా ఉంటుంది. దీంట్లో నేను మెంతులు, జీలకర్ర పొడి వేసినాను కాబట్టి దీన్ని పెరుగులో ఊరింది కాబట్టి గ్యాస్ ట్రబుల్ అట్లాంటివి రావు. కాబట్టి ఇది మంచిది. చేసుకోండి, ఇలాగ ఆరబెట్టుకోవాలా. ఇలాగ మంచిగా ఎండబెట్టుకొని ఒక స్టోర్ డబ్బాలు, మంచి డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు అయినా సీసాలైనా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు. పప్పు లేక, రసం లేక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.